హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుండి అయితే వెదర్ రిపోర్ట్ రావడం జరిగింది. ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయో దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మరలా ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఉంటుంది, తద్వారా నా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీ వాతావరణ శాఖ సూచన అయితే జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని అయితే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. భూప్రతలం పైన అయితే అల్పపీడనం పడే అవకాశం ఉంది. ఏపీలో వచ్చే 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. రాయలసీమ నుండి కొమరైన్ ప్రాంతం వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు దక్షిణ తెలంగాణ నుండి ఆగ్నేయం అరేబియా సముద్రాన్ని ఆనుకొని ఉన్న కేరళ తీరం మీద ఉన్న ఉపరితలం ఆవర్తనం వ్యాపించి ఉంది. ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అలాగే నైరుతి ఋతుపవనాలు చురుగ్గా అయితే కదులుతున్నాయి. వీటి ప్రభావం వచ్చే 4 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలతో కూడిన లేదా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, అలాగే 1-2 చోట్ల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే బలమైన గాలి మరియు దుమ్ము ధూళి కలిగినటువంటి వర్షం కూడా పడవచ్చని, అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అమరావతి వాతావరణ శాఖ కేంద్రం అయితే తెలిపింది. ఇంకా ఏపీ జిల్లాల వరకు చూసుకుంటే అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం, పల్నాడు, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, ఎన్టీఆర్, సత్యసాయి, కర్నూలు, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, తిరుపతి, వైఎస్ఆర్ జిల్లాలలో అక్కడక్కడ జురుములతో మెరుపులతో కూడిన చిన్నపాటి తేలిక వర్షం లేదా భారీ వర్షం పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.